పుష్ప 2 థియేటర్స్లోకి వచ్చేసింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బ్రో పుష్ప 1 కన్నా పుష్ప 2 హైలైట్గా ఉంది బ్రో. ఎట్లా అంటే చాలా మంది ట్రోల్ చేశారు బాగాలేదని, దానికి మించినే ఉంది సినిమా. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు సారు. ఇంకా పుష్ప 3 వెయిటింగ్ మనం. అయితే డిఎస్పి మ్యూజిక్ ఎలా ఉంది? డిఎస్పి మ్యూజిక్ బాగా కొట్టారు బ్రో. బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ అన్ని రెండు బాగున్నాయి. శ్రీలీల సాంగ్ ఎలా ఉంది స్క్రీన్ పైన? సూపర్ బ్రో. అది చూస్తే మనం కూడా ఎగసి డ్యాన్స్ చేస్తాం బ్రో. ఓకే, అయితే ఇంకా చెప్పండి బ్రో, విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంది ఫిలిం లో? సూపర్ ఉంది బ్రో. సుకుమార్ గారి టేకింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా పుష్ప 3 కూడా ఇంకా హై రేంజ్ కి వెళ్ళదని మనసు మీద కొడుతున్నాం బ్రో. అయితే యాంటీగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు పాజిటివ్ గా అయ్యేదానికి ఛాన్స్ ఉందంటావా అల్లు అర్జున్ మీద? పాజిటివ్. నెగటివ్ చేసేది అంత ఇది కాదు. పాజిటివ్ అంటే ఇప్పుడు హై రేంజ్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా మంచి మంచి సినిమా తీయాలని కోరుతున్నాను బ్రో. కలెక్షన్స్ ఎంతలా కొల్లగొట్టచ్చు బ్రో? 1000 కోట్లు బ్రో. అవునా? 1000 కోట్లు పక్కా. చెప్పండి బ్రో, మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 థియేటర్లోకి వచ్చింది కదా, ఎలా ఉంది ఫిలిం? కొత్త చింపేసింది బ్రో వాస్తవంగా. అయితే ఇప్పుడే నేను జస్ట్ మన ఎంజీ మాల్లో చూసేసి వస్తున్నాను. ఇది టికెట్ ఇది. ఇప్పుడు మళ్ళీ మన ఎస్టోకి వచ్చి ఇంకోసారి చూస్తున్నా. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాల ముందు అయ్యింది వచ్చాను బ్రో. దా బ్రో నువ్వు గారు ఏంటి ఫిలిం లో హైలైట్స్ ఏంటి బ్రో? గంగమ్మ జాతరలో మనోడు లేడీ గెటప్ వేసాడు బ్రో, చింపేశాడు బ్రో. ఇంకో నేషనల్ అవార్డు పక్క, బ్రో. ఇంకోటి బ్రో, మన నెల్లూరులో పుష్పతో వచ్చిన తర్వాత అందరు ఎరు పుష్పాలు అయిపోతారని చెప్పి అన్నారు. వచ్చి ఒక్కసారి సినిమా చూడమని చెప్పు బ్రో, వాళ్ళు పిచ్చి పుష్పాలు అయిపోతారు. ఆమె ఎవరో గెంటు పులుసు కొరమైన పులుసు వేస్తా అని చెప్పింది. అక్క మా ఇల్లు అడ్రస్ చెప్తా, ఈ వీడియో చూడంగానే కామెంట్లో పెట్టక్క నీ నంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ మా ఇంటికి తీసుకోపోయి, పుష్ప హిట్ అయింది కాబట్టి మనస్ఫూర్తిగా నేను మీకు చేపల కూర సంగటి మన నెల్లూరు తెలుసు కదా అక్క, చెప్పావు కదండి మన నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అని. అదే నేను మీకు ఒక పొట్టేలు కూడా బలేసి ఇస్తాను అక్క. అది అయితే డిఎస్పి మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బ్రో ఏమి బ్రో, అసలు ఒక్కొక్క ఎలివేషన్ చూస్తుంటే మైండ్ పోతుంది బ్రో. అసలు ఏమి కొట్టాడు, ప్రాణం పెట్టి తీసాడు అతను. ఇంతవరకు డిఎస్పి ఇలాంటి మ్యూజిక్ కొట్టడం నా లైఫ్ లో నేను చూడనే లేదు. సో యాంటీగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు పాజిటివ్ అయిపోతారంటే? ఖచ్చితంగా అవుతారు బ్రో, ఖచ్చితంగా అవుతారు బ్రో. ఎప్పటికైనా మనం ఒకటి బ్రో, మనం ఎందుకు బ్రో గొడవ? అదిగో మా ఫ్రెండ్ అతను పక్క పీకా ఫ్యాన్, డై హార్డ్. అతను నాకు ఇవాళ టికెట్ పెట్టుకుని తీసుకోపోయాడు. అది మనమంతా ఒకటే బ్రో. ఎందుకు బ్రో ట్రోల్ చేస్తారు? ట్రోల్ చేయమాకండి బ్రో. హీరోని హీరోగానే చూడండి, హీరోని హీరోగానే ఆదరించండి. మన తెలుగు ఇండస్ట్రీలో లేని ఒక నేషనల్ అవార్డు మన అల్లు అర్జున్, మన మెగా ఫ్యామిలీ బ్రో. అల్లు ఫ్యామిలీ ఏదే ఉంది, మెగా ఫ్యామిలీ ఏదే ఉంది, మనోడు తీసుకొచ్చాడు బ్రో. దానికి గర్వపడదాం అంతే బ్రో. 9:35 ప్రీమియర్ మూవీ. అదిగో నేను మా బ్రో వచ్చాము, 1000 రూపాయలు పెట్టుకుని వచ్చాము. ఫస్ట్ అమ్మలక్కలు తిట్టుకున్నాం ఇద్దరం, ఎందుకు వచ్చారా ఈ షోకి అని. బట్ వచ్చాక ధోని మళ్ళీ 1-2 గంటల షోకి ఇప్పుడే బుక్ చేసుకున్నాం, ఇప్పుడే తీసుకున్నాం కూడా. అంటే సినిమా చూసాక బ్లాక్ లో కొనుక్కున్నాం. మళ్ళీ సినిమా చూడక ముందు 1000 రూపాయలు పెట్టుకున్నాం, ఫీల్ అయ్యాము. మీ ఇంటర్వ్యూ మీరు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారని రిక్వెస్ట్ ఉన్నాను, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాను నేను మీ ఇంటర్వ్యూ అయిపోగానే. జెన్యున్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అది అంతే, ఇంక నేను చెప్పేదానికి ఏం లేదు. అంతా థియేటర్లో చూడండి, ఇంకా అంతా థియేటర్లోనే చూడాలి. ఎక్స్పీరియన్స్ మీరు కానీ అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది ఆ స్క్రీన్ ఎట్లా ఉండదని. ఓకే, థ్యాంక్స్.